మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. విజయ్ గారు చెప్పారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంట, కొట్టే వాళ్ళంట కూడా కదా, నిజమేనా? కొట్టేవాళ్ళు అంటే మరి వినని పిల్లలు చాలామంది ఉంటారు. వినని పిల్లలు చాలా. ఒకసారి అయితే ఆడికి మేము నా గుర్తే బాగా గుర్తుంది కానీ ఆడికి కూడా ఒకసారి కాఫీ టీ పెడుతున్నాను నేను, వేడి నీళ్ళు టీ పొడి వేయటకు మొత్తానికి టీ పొడి వేసేసాను. ఏంటో ఇసుకిచ్చేస్తున్నాడు. మరి ఇప్పుడు మచ్చపోయిందేమో, అసలు నాకు ఉళ్ళు మండిపోయి అది అనేటప్పుడు పడిపోయినాయి ఇక్కడ ఎంత ఆడికి పోసేసారా? కాలిపోయింది. తర్వాత పోయిందేమో మచ్చ. పోసేస్తారా అన్నా కూడా బాధ ఏంది చేస్తున్నాడు. ఆడపిల్లల్ని పెద్ద కొట్టిన సందర్భాలు ఏమి లేవులేవు కానీ రవళిని కొట్టేదాన్ని అంటే ఎక్కువగా కాదు అమ్మో. ఇప్పుడైతే మరీ నావిడ ఇక ఒకసారి 2 సార్లు కొట్టినా కూడా జీవితంతో కొట్టేవాడతాయి. ఇప్పుడు నేను ఏదైనా పని మీద వెళ్తానే కదా, ఏదైనా పని చేసుకోవాలి కదా, పని ఆఫీస్కో పని ఏదైనా పని చేసుకుంటా పోతున్నప్పుడు వెనకాల పడిపోయేది. వెనకాల పడిపోతే అక్కడ చెట్లు ఉంటాయి కదమ్మా ఊళ్ళల్లో, ఆ చెట్టు కొమ్మ ఎరగదీసి అది పెట్టుకు చెట్లు ఎరగదీసి కొట్టేసే పడతాయి. అసలు ఒకసారి లెక్కేసుకుంటే 2 సార్లు దాని చెట్లన్నీ ఎరగొట్టేసే నడతాయి. అది ఏ సందర్భాన్ని బట్టి ఆ ఇప్పుడంటే కూడా నేనంటే భయపడిపోవచ్చు వాళ్ళకి కాపరాలు అయిన తర్వాత, కానీ నా స్ట్రాంగ్నెస్ నాకే, నేను స్ట్రాంగ్గానే ఉంటా దాని విషయం వస్తే. అంతేనా? అంతే. ఇప్పుడు వాళ్ళకెందుకు మన వాళ్ళే పెడుతున్నారు, మనం వాళ్ళదే తింటున్నాం, సీన్ లేదు. నా నేచర్ అంతే. మీరు పెట్టేటట్టు అయ్యారు పెడుతున్నారు. ఇవన్నీ నాకు లెక్కలో లేవు. హర్తని ఎప్పుడు కొట్లా, కంటి చూపుతే అది 3 రోజులు బయట కిందకు రాదు పైనుంచి. అంతేనా? పైన కూర్చోండి రూమ్లో. ఆ చూపు ఒక మాట చాలేమో, చాలు. కరుపు అసలు వాదించనివ్వదు నన్ను. అసలు ఆవిడ డోర్ తెరితే కదా ఓకే నేను పట్టు కొట్టేంత సీన్ ఎప్పుడు చేయలే. ఈ వీళ్ళిద్దరిలో అల్లరి ఎవరు ఎక్కువ? రవళి గారేనా? రవళి వీడే, విజయ్ రవళినే. ఓకే ఓకే. కొంచెం మాటకారులు. ఓకే. ఆవిడ మాటలు తక్కువ. అవునా? ఓకే. కెమెరా ముందు మాట్లాడటమే అసలు ఆవిడ నోరు పెగిలిందే సీరియల్కి వచ్చినాక. ఓకే. అంతే, అంతకుముందు నోరేం లేదు, పెగలతాలు లేవు. విజయ్ గారికి ఒక్కడికే కదా బాబు? మిగతా ఇద్దరికి లేదు. హరితకి బాబు ఫస్టే బాబు అసలు. ఓకే ఓకే ఓకే. మా ఇంట్లో పుట్టింది ఆడొక్కడే చంటిబిడ్డ. ఓహో. మగపిల్లాడు. 2 మనవళ్ళు 3 మనవరాళ్ళు. నలుగురు మనవరాళ్ళ. హరిత రవళికి 2 కదా. ఓకే. రవళికి 2, హరితకి 1, విజయ్కి 1. 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళటం, ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అందరం కలుస్తాం. కానీ ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు అక్క చెల్లెళ్ళ మధ్య కానీ అన్న చెల్లెళ్ళ మధ్య కానీ గొడవలు కానివ్వండి, మీ వరకు రావటం, ఇబ్బంది పెట్టడం ఎప్పుడు జరగలేదా? అసలు అట్లాంటి ఏముండవు. ఓకే. గొడవలు ఏముండవు వాళ్ళకి. ఇప్పుడు మనస్పర్ధలు అనేది అందరిలో వస్తాయి, ఖచ్చితంగా ఉంటాయి కదా. ఆ మనస్పర్ధలు తీసుకొచ్చి నాకు చెప్పేంత సీన్ లేదు, నా దాకా రారు. ఓకే. ఒకవేళ సందర్భంగా ఏదన్నా చెప్పినా కూడా నేను వెళ్ళి ఇంకోళ్ళని అడగటం అనేది చేయను. అలాగా అంట. మళ్ళీ 4 రోజులు వాళ్ళే మాట్లాడుకుంటారు కదా, అన్న చెల్లి అనుకుంటా. మళ్ళీ మధ్యలో నేను ఎందుకు? అసలు ఏం పట్టించుకోను. పోట్లాడుకోరు. మనస్పర్ధలు ఏమైనా వస్తే మాట్లాడరేమో. ఆ సందర్భాలు కూడా తక్కువ, చాలా తక్కువ. ఓకే. మాట్లాడుకోకుండా ఉండే కూడా చాలా తక్కువ. ఏంటి ఒకరొకరికి ఇప్పుడు జరగట్లేదు కాబట్టి 1 లక్ష పంపిద్దాం, 50 ఇట్లాంటి సీన్లు లేవు కదా ఎవరికి. లేనప్పుడు మాటలేగా, మామూలు మాటలకే ఉందమ్మా. ఎక్కడొచ్చినా గొడవ వచ్చేది డబ్బులు. ఆ తర్వాత కొన్ని ఉంటాయిగా, మీరు దానికి పిలవలేదు, దీనికి నన్ను పిలవలేదు, అయ్యే ఉండవు. మా ముగ్గురిళ్ళలో అందరూ పిలుచుకుంటారు బాగానే. ఓకే. బాగానే పిలుస్తుంది. ఆ పిల్లల బర్త్డేలే రాస్తారు. రవళి వాళ్ళంటే ఏం లేదు, పిల్లల బర్త్డేలు, ఆవిడ బర్త్డే అవి ఉంటాయి, పిలుస్తుంది, వెళ్తాం. హరిత అంటే కొంచెం పూజలు ఎక్కువగా ఉంటాయి హరిత వాళ్ళ ఇంట్లో. రవళి గారి హస్బెండ్ ఏం చేస్తారమ్మా? ఏం బిజినెస్ ఏంటంటే కాంట్రాక్ట్లు అవి చేశారు, అవి చాలా కాంట్రాక్ట్లు చేశారు. ఓకే. ఇప్పుడు కూడా ఏదో మైనింగ్ అనేది అందులో చేస్తున్నారు. ఓకే ఓకే. ఆయనకి సినిమా పెళ్లికి సంబంధం లేదు. ఎలా ఇచ్చి చేసాము అది కూడా ఒక కథేనా మళ్ళీ. ఎలా ఇచ్చేసారు, అతను కూడా విజయ్ వాళ్ళందరికీ ఫ్రెండే. ఓకే. ఫ్రెండ్గానే, కాకపోతే వాళ్ళ క్యాస్ట్ వేరే అనుకో, అయినా చేసేసాం మేము. వాళ్ళు కమ్మారు చౌదరీస్. ఎందుకలా? ఏమో కమ్మారేగా, పర్వాలేదు, కుదిరిందిగా అనుకున్నాం కదా. ఓకే. ఇక అప్పుడు ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ లేవు ఇక అప్పుడు. ఓకే. అంతే. ఏముంది, కమ్మారు కాపు రెడ్డి అనేది చేసేసుకుంటున్నారు బాగానే. అందరూ మామూలుగా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు విడిగా కూడా. అదేం లేదు.
దాన్ని. కానీ హరిత గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మా అమ్మకి తెలియకుండా చేసిన తప్పు అదొక్కటే. పెళ్ళా? పెళ్ళి. పెళ్ళేది ఏం లేదు మాకు తెలుసుగా. ప్రేమ పెళ్ళి అని చెప్తున్నారు. ప్రేమ పెళ్ళి ఏం కాదు, ఊరికే పుకారు పెడతారు వాళ్ళు. ఒక ఈటీవీ వాళ్ళు వచ్చారు మా ఇంటికి చెన్నై, ఓకే, వచ్చి సంఘర్షణ అనేది ఒక సీరియల్, అది మంచి క్యారెక్టర్ అండి చేయించండి అని చెప్పి అప్పుడే 5,000 ఎంతో రోజుకి ఆశ. అప్పుడే ఎక్కువ ఇక్కడ వాళ్ళకి ఇచ్చేదానికంటే కూడా చాలామంది ఇక్కడ యాక్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా చాలా గొడవ పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆవిడకి రోజుకి 5,000 ఇచ్చి ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్ ఇచ్చి ఇంత చేస్తారేంటని హరితని చేస్తున్నప్పుడు వాసు గారు డైరెక్టర్ అనుకుంటా. ఆ టైంలో 12 పేజీలు డైలాగ్స్ ఇస్తే అక్కడ చెప్పేస్తా ఆవిడ. అప్పుడు ప్రాంప్టింగ్లు లేవు, ఇప్పుడు మరీ ప్రాంప్టింగ్లు అయిపోయినాయి. 12 పేజీలు డైలాగ్స్ ఇస్తే ఆవిడ చెప్పేస్తుంది కాబట్టి ఆవిడని అక్కడి నుంచి తీసుకొస్తారు ఇస్తారని చెప్పారు. అట్లా ఇచ్చినప్పుడు జాకీ పేరుగా చేసింది. ఓకే, ఇక్కడ చేసినప్పుడు అప్పుడు ఇక సంబంధాలు చూసేస్తున్నాను నేను. ఆ టైంలోనే ఈ సీరియల్ వచ్చింది మాకు. ఓకే, సంబంధాలు చూస్తున్నా. తమిళ్లో నాకు తమిళనాడులో రవళికి కూడా మేము హైదరాబాద్ రావడానికి కారణం కూడా అసలు పెళ్లి సంబంధం కోసం నేను హైదరాబాద్ వచ్చాను చెన్నై నుంచి. తమిళనాడులో సంబంధాలు తెలియదు నాకు, క్యాస్ట్లు గీస్ట్లు అనకపోతే అయినా కూడా ఎలా పలానాన్ని తెలియకుండా నేను ఎట్లా, నాకు అసలు రాదు, నాకు ఎలా చేయాలో తెలియదు, పొరపని చేయదు నాకు. ఓకే, అదనమాట. అందుకని ఎవరు మా విజయ్కి తెలుసు జాకీ ఓకే ఆల్రెడీ తెలిసినప్పుడు అడిగాడు. విజయ్ను జాకీ కలిసి ఏదో ఏప్రిల్ 14th కాదు ఫిబ్రవరి 14th ఏదో సినిమా చేశారండి. శ్రీనివాస్ రెడ్డి అని ఒక నాగార్జున గారితో కూడా చేశాడు అబ్బాయి, డెమరకం ఏదో. ఆ డైరెక్టర్లో చేశాడు. అప్పుడు తెలుసు వాళ్ళు తెలిసినప్పుడు ఆ జాకీతో చేస్తుంది కదా, వాళ్ళు ఏమిట్లరా అంటేను కాపులు తోటవారు అన్నాడు. పెళ్ళయిందంటే అవ్వలేదన్నాడు. అవ్వకపోతే బాగానే ఉన్నాడుగా, మరి చూస్తున్నాగా సీరియల్ రోజు బాగానే ఉన్నాం, పర్సనాలిటీ అంతా బాగానే ఉంది చూడండి అంటే ఇక శాంతిని అడిగా నేను. అడుగుతాం ఎలాంటి వాడమ్మా అని. బాగానే మంచోడే, మరి బాగానే ఆడవాళ్ళంటే బాగానే గౌరవంగానే ఉన్నాడు అంతే, ఆడపిల్లలంటే బాగానే గౌరవంగానే ఉన్నాడు. సరే అయితే చూడరా అంటేను మరి తను కదిపాడు లేకపోతే అనుకున్న తర్వాత నేనే కదిపాను. మొత్తానికి జాకీని నేను కూడా అడిగా ఒకసారి ఫోన్ చేసి ఏమండి శాంతిని మీకు ఇద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను ఒక కాంప్లెక్స్ కడుతున్నా. ఓకే, ఇల్లు కట్టి మధ్యలో పెళ్ళి చేయకూడదు, ఇల్లు ఫినిష్ అయిపోవాలి, అది లెక్క. నేను కాంప్లెక్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నానండి, మళ్ళీ అవ్వాలంటే 1 year పడుతుంది, పెళ్ళి చేసినాక స్టార్ట్ చేస్తాను అనుకుని మీకు ఎవరు ఇష్టమైతే, పెళ్ళిని ఏం మాట్లాడుకోవాలి, పెళ్ళి అంటే ఎట్టా చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇష్టమైతే అంటేను. అయ్యో అసలు నాకు ఐడియానే లేదండి అన్నాడు. అవునా? ఓకే, ఇప్పుడు నాకు అసలు ఐడియా లేదండి, మా బ్రదర్ పెళ్ళి అవుతుంది, మా బ్రదర్ పెళ్ళి అతను ఇప్పుడు అసలు ఐడియా లేదని చెప్పేశాడు అనుకో. ఓకే ఓకే అని పెట్టేశా. మళ్ళీ 1 సంవత్సరానికి మళ్ళీ ఆయన చేశారు, చేసుకుంటారని మాట్లాడుకున్నారు. అప్పుడు వచ్చారు మా ఇంటికి మళ్ళీ చెన్నై. అప్పుడు నాకు బిల్డింగ్ ఫినిష్ అయిపోయింది. ఓకే, అప్పుడు వచ్చారు, ఇట్లా చేసుకుంటానండి మా వాళ్ళు వస్తారు అని వాళ్ళ అన్నయ్య వదిలిని పలానా టైంకి వస్తాను బ్రాహ్మణ దగ్గర పేపించుకొని. అప్పటికి ఇంకా గృహప్రవేశం అవ్వకపోయినా నిశ్చితార్థమే కదా, అది చేయొచ్చు అన్నారు. ఏదో ఫిబ్రవరి 14th వచ్చింది, ఆ రోజు వేరే. ఓకే, ఫిబ్రవరి 14th రోజున వాళ్ళ అన్నయ్య గారు వదిన గారు వాళ్ళందరూ వచ్చారు, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, వెళ్ళారు. అంతేగాని లవ్ అంటే అనుకుంటున్నాం కాబట్టి చేరిన దగ్గర నుంచే ఇక తప్పదు, ఎలాగూ చూడమంటున్నారు మమ్మల్ని, కొంచెం క్లోజ్గా ఉంటాం. ఈవిడికి ప్రాణం బాగోకపోతే ఆయన కొబ్బరి బళ్ళాలు కూడా ఏంటో ఈ కొబ్బరి బళ్ళాలతో పడేశారని, లేకపోతే ఆలీ ప్రోగ్రాంలో ఒకటి కొబ్బరి బళ్ళాలతో పడేసావని, ఇట్లాంటివన్నీ విన్నాం తప్పితే ఇక ఆడాలంటే మర్యాదగా బాగా చూసుకుంటున్నాడు అనేది ఒకటి పడింది. ఓకే, ఎలాగో ఆయనకి ఇస్తానన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు మా అమ్మ వాళ్ళని, ఆవిడికి పడింది. సో ఇంకా అలా కలిసి ఇక అలా కలిసిపారు. పెళ్ళికి ముందే మాట్లాడుకునే రేంజ్లోకి వచ్చేసారు. ఆవిడ స్టార్టింగ్లో లవ్ చేసిన తర్వాత మేము మాట్లాడలే, ఓకే, మేము మాట్లాడిన తర్వాత లవ్ చేసుకున్నారు వాళ్ళు. అది ముందు మాకు వచ్చిన తర్వాతే థాట్, పలానాళ్ళు పలానా కాస్ట్ పలానా ఇంటి పేరు, పెళ్ళి అవ్వలేదు పిల్లవాడికి, బాగానే ఉన్నాడు, ఎలాంటి వాడు అని అడిగితే పర్వాలేదు గౌరవంగానే ఉంటున్నాడు ఆడవాళ్ళు అంటే ఈవిడ చెప్పింది. నా ఫ్రెండే మంచోడేనని ఆవిడ చెప్పాడు విజయ్, అంతే.